ఒంట్లో బాగాలేకపోయినా ఒకేషన్ అయినా ఏమైనా నోరు బాగాలేకుంటున్నా కూడా మనం ఫస్ట్ తినేది మాత్రం చికెన్ కర్రీ. అంటే ఏది కానీ చిన్నటికి కానీ చికెనే కావాలనుకుంటారు కదా ప్రతి ఇంట్లో. అందుకే చాలా సింపుల్గా ఈజీగా స్పైసీ చికెన్ కర్రీ చేద్దాం. చాలా ఈజీగా అంటే చాలా సింపుల్గా. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కాస్తంత నెయ్యి వేసుకొని అలాగే సరిపడా ఆయిల్ పోసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే మనం ఇంట్లో నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అంటే ఫ్రెష్ తీసుకోవడం వల్ల స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ. అది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసుకోండి. దీంట్లో వేసుకొని సరిపడా పసుపు అలాగే కారం కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని తగినన్ని వాటర్ పోసుకోండి. చాలా ఈజీ వేలో అయిపోద్దండి. 10 మినిట్స్లోనే చికెన్ కర్రీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి. ఒక 50% కుక్ అయిన తర్వాత గరం మసాలా, సాల్ట్ అలాగే ధనియా పౌడర్, కాస్తంత చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ చిక్కబడే వరకు సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేశారంటే స్పైసీ టేస్టీ సింపుల్గా ఉండే చికెన్ కర్రీ రెడీ. నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.